కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల దీక్షాస్థలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీక్షాస్థలికి వచ్చిన ఫంక్షన్ హాల్ నిర్వాహకులు దీక్షకు ఇచ్చిన గడువు ముగిసిందని వెళ్లిపోవాలని సూచించారు. దీంతో అక్కడికి చేరుకున్న విపక్ష నేతలు శ్రీను కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అయితే విపక్ష నేతలు వచ్చిన సమయంలో ఫంక్షన్ హాల్లో కరెంటు నిలిపివేశారు. పోలీసుల ఒత్తిడితోనే కరెంటు ఆపారంటూ దళిత సంఘాలు, సమత సైనిక్ దళ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కోడికత్తు కుటుంబ సభ్యుల దీక్షాస్థలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి అప్డేట్స్ సత్య? సుమిత్ర, ప్రస్తుతం కోడికత్తి శ్రీను ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులు సావిత్రమ్మ, అదేవిధంగా తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు దీక్ష చేస్తున్న ప్రాంతం వద్ద ఉన్న విజయవాడ రమా ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం వారు దీక్ష కూర్చున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. ఆ తల్లి పాపం నిన్న ఉదయం నుంచి దీక్షలో ఉండడంతో ఆమె ఇంకా ఏం నీరసించిపోయిన పరిస్థితి. మరోవైపు సుబ్బరాజు కూడా ఇక్కడ మన కెమెరాలో కూడా కనిపిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఇదే సమయంలో కొద్దిసేపటి క్రితం వరకు దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఇక్కడికి చేరుకోవడం, వారంతా కూడా ఫంక్షన్ హాల్ ముందు భారీ ఎత్తున మోహరించడం, తర్వాత సమతా సైనిక్ దళ్ సైనికులు వెళ్ళి ఇక్కడ తాము ప్రశాంతంగా దీక్ష చేసుకుంటున్నాం, అడ్డగించే ప్రయత్నం చేయొద్దని కోరడం లాంటివి జరిగాయి. తర్వాత లైట్లు, ఫంక్షన్ హాల్లో లైట్లను కూడా పోలీసులు ఒత్తిడితో ఆర్పేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది ఈ రోజు దీక్ష చేయడానికి వీరందరూ ఇక్కడ వచ్చారు? అందరూ మీరు మద్దతు తెలియని పరిస్థితి, దళిత సంఘాల తరఫున ఏం చెప్తారండి? ఇప్పుడు వివిధ పార్టీల వారు వచ్చి ఆ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని, జగన్మోహన్ రెడ్డి బండారం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు ఉదయం నుంచి ఒక తీవ్ర నిర్బంధం ఈవేళ నిరాహారదీక్ష మీద ఏర్పాటు చేశారు. బయట వందల సంఖ్యలో పోలీసులు ఎవరిని లోపలికి రాకుండా కట్టడి చేస్తూ లోపల లైట్లు, ఫ్యాన్లు కూడా ఆఫ్ చేసి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈ పార్టీకి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పి నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 5 సంవత్సరాలుగా నువ్వు కోర్టుకు కూడా వెళ్లకుండా, కనీసం సాక్ష్యం చెప్పకుండా కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ నాకు ఈ ఎన్ఐఏ విచారణ మీద నమ్మకం లేదంటూ ఒక అమాయకుడిని కనీస విచారణ లేకుండా వాడి ప్రాథమిక హక్కులను వాళ్ళని ఉల్లంఘిస్తూ 5 సంవత్సరాలుగా జైల్లో నిర్బంధించేలా చేయడం పట్లే నీ దళితుల పట్ల నీ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు కనీసం నిరసన తెలియజేసుకోవడానికి కూడా హక్కు లేకుండా, 12వ తారీఖున వాళ్ళు అప్లై చేసుకుంటే కనీసం పర్మిషన్ కూడా ఇవ్వకుండా నిన్నటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులని పంపించి వాళ్ళని వేదనలకు గురి చేసి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయేటట్లు చేసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు కనీసం గుక్కడు మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నాడు. కనీస స్పందన కూడా ప్రభుత్వం నుంచి లేదు. ఈ రాత్రికి ఎలాగైనా ఇక్కడ నుంచి వీళ్ళనిద్దరు బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయి వీళ్ళని ఏదైనా చేయాలని కుట్రలో ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే బయట వందలాది మంది పోలీసులు ఇక్కడ పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా, మీరు ఎన్ని వేధింపులకు గురి చేసినా, మీరు ఈ లైట్లు, ఫ్యాన్లు ఎన్ని బంద్ చేసి మమ్మల్ని యాజమాన్యం పైన, అంటే ఈ ఫంక్షన్ హాల్ యాజమాన్యం పైన కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం వాళ్ళే చెప్తున్నారు, పోలీసులు మీరు వాళ్ళు అరగంటలో కూడా ఖాళీ చేయించకపోతే మీ హోటల్ని సీజ్ చేపిస్తాం, మీ హోటల్ మీద దాడులు చేయిస్తాం, మీరు ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు వాపోతం జరుగుతుంది. వాళ్ళు మాకు న్యాయం చేయమని మేము కోరుతుంటే మమ్మల్ని వేధించడమే కాకుండా హోటల్ని కూడా వేధించి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ పోలీసులు ఒక నిర్బంధం, జగన్మోహన్ రెడ్డి మీద మీరు పోరాటం చేసేవాళ్ళ, మీరంతా మీ స్థాయి అంతా అని చెప్పి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దళిత సమాజం అంతా కూడా, దళిత బహుజన సమాజం అంతా కూడా వాళ్ళకి అండగా ఉండి జనపల్లి శ్రీనివాసరావు విడుదలయ్యేంత వరకు
మనం ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి సమతా సైనిక దళ తరఫున మేము ఈ దళిత సమాజాన్ని బహుజన సమాజాన్ని డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం సుబ్బరాజు దీక్ష చేస్తున్న సుబ్బరాజు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి చూడొచ్చు. ఆయన సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. సమతా సైనిక దళ ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడుదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ విధంగా వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయి ఉన్న పరిస్థితి, నిన్న ఉదయం నుంచి కూడా భోజనం లేదు, ఏం చెప్తారు వాళ్ళు? అసలు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటని మానసిక వేదంతో వాళ్ళు దీక్ష చేస్తుంటే పోలీసులు ఎంటించి ఇది చేస్తుంటే తట్టుకోలేక ఆమె ఎంత శోభ అనుభవించిందంటే పక్క నుండి చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. వీళ్ళ బ్రదర్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారంకి వచ్చిన తర్వాత దళితుల ఓట్లతో వచ్చి దళితుల్నే టార్గెట్ చేసుకొని దళితుల్ని అణగదొక్కేసి చంపేసి వాళ్ళ పథకాలు తీసేసి నిధులను దారి మళ్లించి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మాటకు మాత్రం నా దళితులు అంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి విషంతో నిండిపోయి ఉన్నాడు దళితుల మీద. దళితుల జాతి అనేది సర్వనాశనం చేయడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్నాడు. రాబోయే కాలంలో దళిత జాతి అంతా తెలుసుకోవాలని చెప్పేసి, అలాగే ప్రతి గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా ఈ కుటుంబాన్ని జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్కరు మీ మార్గం ద్వారా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి సమతా సైనికులతో తెలియజేస్తున్నాము. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టు సాక్ష్యం చెప్పే వరకు, ప్రభుత్వం స్పందించే వరకు మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. చూడొచ్చు, ఇప్పుడు సుబ్బరాజుతో కొద్దిసేపటి క్రితం మాట్లాడించే ప్రయత్నం చేశాం. అయితే సుబ్బరాజు మాట్లాడలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు. అదేవిధంగా తల్లి నిన్న ఉదయం నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి సావిత్రమ్మ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలి, సాక్షి చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో హోటల్ ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదు, లైట్లు తీసినా ఏం చేసినా కానీ తాము ఇక్కడే ఉంటామని వీరంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఈ దీక్షా స్థలి వద్ద కొద్దిసేపటి క్రితం వరకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వారందరూ కూడా పోలీసులు అందరూ కూడా బయటకు వెళ్ళిపోవడంతో కొంతమేరకు పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు వచ్చి వీరిద్దరిని కూడా తీసుకువెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి తామంతా కాపలాగా ఉంటామని సమతా సైనిక దళ సైనికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.